గాడ్స్‌లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనము శ్రమ దినముల్లో ఉన్నాము, లెంటి డేస్లో ఉన్నాము. మన యొక్క సంఘములలో, మన యొక్క గృహాలలో అనేకమైన దేవుని యొక్క ఆయన కృప పొందుకోవడానికి, ఆయన సిలువ యొక్క ధ్యానించుకోవడానికి మనకి ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. దినము మనము 7వ మాటని మనము ధ్యానించుకుందామండి. దాని కొరకు ప్రార్థించుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా నాయన, 7వ మాటను నాయన సూటిగా మాతో మాట్లాడండి నాయన. ఏది మాట్లాడాలనుకుంటున్నారు, ఏది మీరు నాయన మీ యొక్క నా తండ్రి కృప ఏమై ఉన్నదో అవంతా కూడా నాయన మీరు మాట్లాడి మా జీవితాలని కట్టుకోవడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీ యొక్క కృపతో నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకున్నామండి. ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనెను. ఇక్కడ ఏమని దేవుడు 7వ మాట పలుకుతూ ఉన్నారు అంటే, తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారు. తండ్రి దగ్గర నుండి కుమారుడు ఈ లోకానికి వచ్చారు. సగము దైవత్వము, సగము మానవత్వముతో ఈ లోకములో జీవించారు. ఈ లోకములో జీవించి రక్తమాంసములు కలిగి ఆ యొక్క సిలువలోని ఆయన ఆ యొక్క తండ్రి చెప్పిన చిత్త ప్రకారం అంతా కూడా చేసి చివరిగా ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నారు. తండ్రి, నువ్వు చెప్పిన పని నేను అంతా కూడా చేసి నా ఆత్మను నేను అప్పగించుకుంటున్నాను. నువ్వు ఈ లోకానికి ఒక యజ్ఞాన్ని చేయడానికి, అనగా ఒక సంకల్పాన్ని నెరవేర్చడానికి నన్ను ఈ లోకానికి పంపించారు. ఈ లోకంలో నేను మీరు చెప్పినదంతా కూడా చేసి నా ఆత్మను తిరిగి మీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి అంటున్నారు. తండ్రి చెప్పినట్టు కుమారుడు సమస్తమును చేసి తన ఆత్మను అప్పగించుకుంటున్నారు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆది నుండి ముగ్గురు కలిసి ఉన్నారు అని మనకి తెలుసు. అయితే ఆ ఆత్మ అనేది దేవునికి అప్పగించుకున్నారు. మనకి దేవుడు ఎక్కడి నుంచి ఆత్మను పెట్టారు, ఎలా మనము జీవుడుగా జీవిస్తున్నాము అంటే ఆదికాండము చూసుకుందామండి. ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఎక్కడి నుంచి మనకి జీవము అనేది కలిగింది అంటే దేవునిలో నుంచి. దేవునిలో నుంచి ఆయన జీవ ఆత్మ ఊదినప్పుడు జీవ ఆత్మ పొందుకొని జీవుడుగా అయ్యారు. దేవుడిలో నుంచి ఆత్మ మనలోనికి వచ్చింది, మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని యొక్క క్రమం. ఆ క్రమం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సాతానుడు ఏమీ కూడా చేయలేకపోయారు. దేవుడు ఈ లోకానికి వచ్చారు, దేవుడు చెప్పినట్టుగా చేశారు, తిరిగి దేవుని యొక్క దగ్గరికి ఆయన కుమారుడుగా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ దేవుడు నరుని ఏర్పాటు చేసుకున్నారు, ఆయన జీవ ఆత్మను ఊది. అయితే ఇక్కడ సాతానుడు ఏం చేశారు అంటే మధ్యలో వచ్చి ఆ యొక్క ఆదాము అవ్వని మోసపుచ్చింది. ఏమని మోసపుచ్చింది అంటే, ఈ పండు తింటే గనక మీరు దేవతల వలె ఉంటారు,
కాబట్టి మీరు ఈ పండు తినండి, మీకు చాలా మంచిది అని చెప్పి వారికి మరి మోసపుచ్చింది. మోసపుచ్చడం వలన ఏమి జరిగింది అంటే అక్కడికి పరలోకము నుండి నరకం అనేది ఏర్పాటైంది. ఇప్పుడు 2 మార్గాలు అయిపోయినాయి. అప్పుడు ఒకే మార్గము. ఇప్పుడు మోసపుచ్చి ఆ యొక్క సాతానుడు ఏం చేశారు అంటే ఆ యొక్క తను ఉన్న ప్రదేశానికి నరకంలోనికి మనుషులను లాగడానికి మోసపుచ్చేశాడు. మోసపుచ్చి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యంలోని ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకుందాం. మరియు నీకును స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టేదవని చెప్పాను. స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు, సాతాను సంతానముగా మనము. ఈ రెండిటికి వైరము కలగచేసి, ఎప్పుడైతే వైరం కలగజేసి దాన్ని విడదీస్తారో అప్పుడే మనము పరలోకానికి వెళ్తాం. ఇక్కడ యేసయ్య స్త్రీ సంతానముగా వచ్చి మనలను విమోచించడానికి ఆయన రక్తముతో క్రయధనముగా చెల్లించి ఆ యొక్క పరలోకములోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి, ఆయన నరకము నుండి తప్పించడానికి స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడైతే మనల్ని మోసపుచ్చిందో సాతానుడు, అప్పుడే యొక్క ప్రణాళిక, ఈ యొక్క సిలువ, ఆ సిలువలోని క్రయధనముగా ఆయన రక్తమును చెల్లించి మనల్ని తిరిగి ఈ దేవునితో మరి సాంగత్యం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ఉండడానికి ఒక ప్రణాళిక మరి తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రోజుల్లో కూడా చాలా ఆత్మలను దొంగిలిస్తుంది సైతానుడు. ఎలా దొంగిలిస్తుంది అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకో అని పురుకొలుపుతుంది అని చెప్పి ఒక సిస్టరు ఒక సాక్ష్యం చెప్తున్నారు. చచ్చిపో అని వినిపిస్తూ ఉంటుందండి. నేను అసలు చచ్చిపోవాలి అనిపించేది అని చెప్పాను. చచ్చిపో అని ఎందుకు వినిపిస్తుందంటే సాతానుడు ప్రేరేపణ. మనము ఆత్మహత్య చేసుకుంటే నరకంకి వెళ్తామని వాక్యం రాయపడుతుంది. కాబట్టి మన జీవితాలలో ఎప్పుడు కూడా నరకానికి మరి పాత్రలు అవ్వడానికి మరి సాతానుడు ఎప్పుడు కూడా మరి ఎవరిని మృంగుదునా అని సింహం వలె గర్జించుచు అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడు. ఆ తిరుగులాడుతూ ఉండినప్పుడు మనల్ని మనం అప్పగించుకున్నామా నష్టపోయినట్టే. మనము ఎప్పుడు కూడా అప్పగించుకోకూడదు. మనము ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అంటే మరి దేవుడు చెప్పినట్టుగానే మనం జీవించాలి. దేవుడు చెప్తున్నారు కదా, నేను చెప్పినట్టు, నేను ఆజ్ఞ ఇచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తే కనుక మీరు నిత్య జీవంలోనికి వస్తారు, నాతో సంతోషిస్తారు అని. మన ఆత్మను ఎవరికి అప్పగిస్తూ ఉన్నాం? సాతానుడికా, దేవునికా? మనము ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనము చివరికి మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. ఒకవేళ చెడ్డ క్రియలు ఉన్నాయనుకోండి, నరకానికి వెళ్తుంది. దాని వలన మనకి ఏం ప్రయోజనము? పరలోకానికి వెళ్తేనే కదా మనకి ప్రయోజనకరముగా మన యొక్క జీవితం ఉంటుంది. నరకంలో ఏముంటుంది అంటే అక్కడ పురుగు ఆరదు, అగ్ని ఆరదు. ఇది పరిస్థితి. పరలోకములో ఆ యొక్క దేవుని సన్నిధిలో, మహాపట్నములో, బంగారు వీధులలో దేవుడు ఇచ్చు కృపలో మనము వర్ధిల్లడానికి మరి మనం వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? ఆనాడు లాజరు కురుపులతో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుని వైపు, ఆకాశపు వైపు కూడా కన్నులెత్తి ప్రార్థించడానికి కూడా ఆయన తెగించలేదు. అంత స్థితిలో, దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా
ఆయన పరలోకానికి చేరి దేవుని రొమ్మున ఆనుకుని, అబ్రహాము రొమ్మున ఆనుకుని, ఎక్కడ ఆనుకొని ఉన్నాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకుని చక్కగా ఉన్నాడు అని వ్రాయబడుతుంది వాక్యం. అంటే మన స్థితి ఇక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దేని కొరకు మనము ముందుకు సాగాలి అని అంటే పరలోకంలోనికి మన ఆత్మ చేరాలి, కానీ నరకంలోనికి కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, అలాగే మనము కూడా దేవుడిచ్చిన ఆ యొక్క దేవునిలో నుంచి జీవాత్మలుగా మనము సృష్టింపబడ్డాము కదా. అలాగే తిరిగి మళ్ళీ మనము జీవాత్మలుగా దేవుని సన్నిధికే మనము వెళ్ళాలి. అది దేవుని యొక్క చిత్తం. కానీ మనం ఏముంటున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా తప్పిపోతున్నాము అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే చెక్ చేసుకుంటే, పరిశీలించుకుంటే ఖచ్చితంగా మనల్ని మనము దిద్దుకుని పరలోక వారసులుగా అవ్వడానికి దేవుడి వాక్యము మనకి. మన ఆత్మలు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళితే ఏమి లాభం మనకి? కాబట్టి దేవుడు ఈ దినము మనకి బోధిస్తూ ఉన్నారు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అంటున్నారు. స్టెఫను కూడా మరి రాళ్ల రువ్వి చంపుతూ ఉంటే మరి స్టెఫను అంటున్నారు, నేను నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని. మనకి మరి ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళు ఆ యొక్క వయసు వచ్చినప్పుడు, ఆ దినము వచ్చినప్పుడు మనము పరలోకానికి వెళ్తుందా, మన ఆత్మ నరకానికి వెళ్తుందా అనేది మనము జ్ఞానము కలిగి ఉండాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క పరిస్థితులను బట్టి మరి అందరూ కూడా స్వర్గానికే వెళ్ళాలి, పరలోకంకి వెళ్ళాలి అని కోరుకుంటారు. దాని కొరకు చాలా ప్రయత్నములు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నారు, యేసయ్య, మీరు ఏ ప్రయత్నములు చేయనవసరం లేదు, ఉచితముగా మీకు ఈ యొక్క సిలువ ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరే మార్గము సిద్ధపడింది. కాబట్టి ప్రయాసపడు అనేకమైన మరి జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి పొందండి అంటున్నారు. ప్రయాసపడుచున్నాం మనం. ఏ ప్రయాసలు పడుతున్నామో ఈ లోకంలో ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని చెక్ చేసుకుంటే రకరకాల ప్రయాస, ఎంతో బాధతో కూడిన ఎన్నో ఆచారాలు. కానీ దేవుడు చెప్తున్నారు, మీరు ఏమీ ప్రయాసపడిన అవసరం, మీ భారమంతా నా మీద వేయండి, మీకు ఉచితమైన మార్గము, ఉచితమైన రక్షణ, ఉచితమైన పరలోకము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి ఆ ఉచితమైనది, భారభరితము కానిది, మరి చక్కగా అయినది మనం ఎందుకు పొందుకోకూడదు? సాతాను నుంచి మనల్ని మనము రక్షించుకోవాలి కదా, తప్పించుకోవాలి కదా. దాని కొరకు మన ప్రయత్నం చేయాలి. ఏమీ లేదు ప్రయత్నం. యేసయ్యా, నా యొక్క ఆత్మను అప్పగించుకుంటున్నాను, నన్ను నువ్వు లీడ్ చేయి, నువ్వు సహాయం చేయి నాకు అని అడగడమే తరు. మన జీవితాలకి నిత్య జీవమును అనుగ్రహించడానికి మన దేవుడు మనకి ఎప్పుడు కూడా ముందుగా నడుస్తారు. కాబట్టినే ఈ దినము మనము ఈ యొక్క వాక్యము ధ్యానించుకోవడానికి కృప చూపిస్తున్నారు యేసయ్య. కృప చూపించి నడిపిస్తున్నారు. ఏమంటున్నారు అంటే, నా ఆత్మను తండ్రి నీకు అప్పగించుకుంటున్నాను. మనము కూడా మన దేవునికి మనల్ని మనము అప్పగించుకునే వారిగా ఉండాలి. సాతాను యొక్క మరి ఆ యొక్క మరి నరకంలోనికి మరి అప్పగింపబడకుండా పరలోకానికి అప్పగింపబడేలాగున ఇక్కడ పరలోకంలో కూడా మనము నిత్య సంతోషం సమాధానముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆ పనియే ముగించడం అనేది జరిగింది సిలువలో. అట్టి జ్ఞానము కలిగి మనము గనక ఉంటే మనము ఖచ్చితంగా పరలోక వారసులుగా అవుతాము. నరకానికి మనము వెళ్ళకుండా ఎంతగానో మనల్ని మనము సరిచేసుకుంటూ దేవుని కృపను పొందుకునే వారిగా ఉంటాము అని దేవుడు ఈ యొక్క 7వ మాటగా
మనతో మాట్లాడుతామన్నారు. మన జీవితాలు ఎప్పుడు కూడా దిద్దడానికి, ఆయన జ్ఞానం ఇవ్వడానికి, ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు కొరత కాదు మనల్ని దీవించడానికి. కాబట్టి మన యొక్క జీవితాలలో ఆయన కృప పొందుకునేవారిగా, ఆయన దీవెనలు పొందుకునేవారిగా ఉంటూ ఈ యొక్క జీవిత యాత్రలో సాగుతూ ఆ సమయం వచ్చినప్పుడు మనం పరలోకములో మరి చేరేవారిగా, ఎత్తే గుంపుగా మనము ఉండాలి అని దేవుడు ఆయన ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆహ్వానించినప్పుడు మరి మనము అక్కడికి వెళ్దామా? ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన హస్తములలో భద్రపరచబడి మరి పరలోక వారసులుగా అవుదామా? ఖచ్చితంగా నేనైతే అవుతాను అని చెప్తాను. మనకి దేవుడి వాక్యం ఇచ్చినందుకు ఆయనను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి అవునయ్యా, మీరు మీలో నుంచి జీవ ఆత్మను మాకు నాయన పంచి ఇచ్చారు. మళ్ళీ తిరిగి నాయన మీ సన్నిధికి రావకుండా సాతానుడు అడ్డుకున్నాడు నా ప్రభువా. అడ్డుకొని నా ప్రభువా మోసపుచ్చాడు నాయన. ఆ వాడి యొక్క ప్రదేశము నరకము. ఆ నరకములోనికి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళాలని ఈ లోకములో ప్రతిసారి నాయన మోసపుచ్చుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి మోసపుచ్చుతూ ఉంటాడు. ఆ మోసము నుండి నాయన ప్రతి ఒక్కరూ మీ యొక్క జ్ఞానము చొప్పున నడుచుకోవాలి. మీ ఆత్మను మళ్ళీ మీకే అప్పగించాలన్న జ్ఞానము ప్రతి ఒక్కరికి కలిగి ఉండడానికి నాయన మీరు ఈ దినము మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మేమందరం కూడా పరలోక వారసులుగా అవ్వడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.